హలో నేను మిస్ రావు. చైనాకి చంద్రబాబు నాయుడుకి సంబంధం ఏంటి అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఉంది. ఎందుకనంటే చైనా తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు గత కొన్ని సంవత్సరాలుగా చెప్తున్నటువంటి దానికి అనుసంధానంగా ఉంది. ఏంటంటే చైనా ఇప్పుడు తీసుకున్నటువంటి సంచలన నిర్ణయం కండోమ్స్ మీద 13% ట్యాక్స్ పే చేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది. కండోమ్స్ వాడాలనుకుంటే 13% ట్యాక్స్ పే చేయాలి, లివీ పే చేయాలి. పే చేస్తేనే మీరు కండోమ్స్ ఇస్తారు. ఇలాంటి సంచలనమైన నిర్ణయం చైనా ఎందుకు తీసుకుందో తెలుసా? అక్కడ పునరుత్పత్తి అంటే పిల్లల సంఖ్య తగ్గిపోతుంది, డెలివరీస్ తగ్గిపోతుంది, పిల్లలు పుట్టడం తగ్గిపోతుంది. సాధారణంగా ఉండాల్సినటువంటి బర్త్ రేట్ కాస్త డౌన్ అయిపోయింది. గత 2-3 సంవత్సరాల నుంచి అదే పరిస్థితి. అందుకే చైనా ప్రభుత్వం సంచలనమైన నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్నటువంటి ఏదైతే నిబంధన ఉందో 93 నుంచి ఒకరికి ఒక చైల్డే, అంతకు మించి ఉంటే ఫైన్ వేస్తామని చెప్పి కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుంది చైనా. ఇప్పుడు దాన్ని సడలించేసి మీరు ఎంతమందినైనా కనండి అని చెప్పి చెప్తుంది. దానికి మళ్ళా లోకల్ గవర్నమెంట్స్ ద్వారా వాళ్ళకి ప్రోత్సాహాలు కూడా ప్రకటించేసింది. అయినప్పటికీ కూడా బర్త్ రేటు పెరగలేదు గత ఏడాది కాలంగా. అందుకే ఇప్పుడు కండోమ్స్ మీద బ్యాన్ చేస్తుంది. కండోమ్స్ని బ్యాన్ చేయకపోగా ట్యాక్స్ పెంచింది. రాబోయే రోజుల్లో కండోమ్స్ని బ్యాన్ చేసినా కానీ ఆశ్చర్యపోవసల. ఎందుకంటే మీరు పిల్లల్ని కనండి, మీరు జనాభాని వృద్ధి చేయండి అని చెప్పి అంటున్నారు. కారణం ఏంటంటే చైనాలో వృద్ధుల సంఖ్య పెరిగిపోయింది, యువత సంఖ్య తగ్గిపోయింది, యూత్ తక్కువ అయిపోయింది, ప్రొడక్టివిటీ తగ్గిపోయింది, ప్రొడక్షన్ తగ్గిపోయింది, పునరుత్పత్తి తగ్గిపోయింది. సో కాబట్టి ఇది డేంజర్ సిగ్నల్గా చైనా భావిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సినారియోలే మనం చూడబోతున్నాము భవిష్యత్తులో అనేది చంద్రబాబు నాయుడు గారు గత 4-5 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని అనేక మంది విమర్శించారు. అసలు ఈ ఎన్నికల ప్రచారంలో మీరు పిల్లల్ని కానండి అని చెప్పి ప్రచారం చేయటం ఏంటి అని చెప్పి ప్రశ్నించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన ఒక విజనరీ. ప్రపంచంలో ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో తెలుసుకుని ప్రజలకు తెలియజేయాలి అనేటువంటి గురుతర బాధ్యత ఉంది అని భావిస్తారు ఆయన. అందుకే ప్రపంచంలో ఉండేటువంటి సినారియోని అన్నింటినీ తెలుసుకొని మీరు పిల్లల్ని కానండి, రాబోయేటువంటి రోజుల్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత పెద్ద కుటుంబం అని చెప్పి భావించే రోజులు రాబోతున్నాయి. పూర్వపు రోజులు, పూర్వం ఒక ఇంట్లో 10 నుంచి 15 మంది పిల్లలు ఉండేవాళ్ళు. ఇవాళ ఒకళ్ళు లేదా ఇద్దరితో సరిపెట్టుకుంటున్నారు. ఇది రాబోయేటువంటి రోజుల్లో దేశానికి మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం భారతదేశంలో ప్రపంచంలో ఏ దేశానికి లేనంత యువత ఉంది. అదే భారతదేశ ఆర్థిక శక్తికి పునాది. రాబోయే రోజుల్లో భారతదేశం ప్రపంచంలో ఆర్థిక శక్తిగా ఎదగబోతుంది. 3వ ఆర్థిక శక్తిగా అంటే యువత ఎక్కువగా ఉండటం. కానీ మిగతా దేశాల్లో అలాంటిది కాదు. వృద్ధుల సంఖ్య, వయసు మీరిపోయినటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రత్యేకించి చైనాలో ఈ పరిస్థితి. అందుకే చైల్డ్ కేర్ సెంటర్స్ పెడుతూ ఉన్నారు చైనాలో. అలాగే వృద్ధులకి వృద్ధాశ్రమాలు పెడుతూ ఉన్నారు. ఒకవైపు వృద్ధుల్ని వాళ్ళని కాపాడుకుంటూనే ఇంకొక వైపు చైల్డ్ కేర్ సెంటర్లు పెట్టి ఎవరైతే పిల్లల్ని ఎక్కువగా అంటారో వాళ్ళకి ప్రోత్సాహాలు ఇస్తూ మీరు పిల్లల్ని పుట్టించండి, ఆ బాధ్యత మేము తీసుకుంటాం అనేటువంటి ప్రచారానికి చైనా ప్రభుత్వం ఇప్పుడు తెరలేపింది. దాంట్లో భాగంగానే కండోమ్స్ మీద ఎక్కువగా ట్యాక్స్ వేయడానికి సిద్ధమైంది. అంటే కండోమ్స్ ఎక్కువగా వాడినందువల్ల పిల్లలు పుట్టడం లేదు అనేటువంటి కుటుంబ నియంత్రణకి కండోమ్స్ని వాడతారు. కాబట్టి వాటిని వాడకుండా చేయడానికి ఇలాంటి సెన్సేషనల్ నిర్ణయం తీసుకుంది చైనా ప్రభుత్వం. దానికి సంబంధించినటువంటి మనం న్యూస్ని చూద్దాం. ఇంటర్నేషనల్గా, నేషనల్గా కూడా ఇప్పుడు ఈ న్యూస్ పెద్ద ఫేమస్ అయిపోయింది. చైనా టు ఇంపోజ్ ట్యాక్స్ ఆన్ కండోమ్స్ ఆఫ్టర్ 32 years అమిడ్ డ్రాప్ ఇన్ బర్త్ రేట్స్. సో బర్త్ రేట్స్ తగ్గిపోయినాయి. జనన రేటు తగ్గిపోయింది. గత 32 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నిబంధన ఏదైతే ఉందో దాన్ని సడలించింది. స్టార్టింగ్ జనవరి 26 అంటే 2026 రాబోయేటువంటి ఈ జనవరి నుంచి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ లా ప్రకారం చైనీస్ సిటిజన్స్ విల్ బి రిక్వైర్డ్ టు పే 13% levy on all కాంట్రాసెప్టివ్ ఐటమ్స్ ఇంక్లూడింగ్ కండోమ్స్. సో కాబట్టి ఏవైతే పిల్స్ ఉంటాయో కొన్ని పిల్స్ జననాన్ని లేకుండా చేసేది కండోమ్స్ ఉంటాయో వాటన్నిటి మీద ట్యాక్స్ అయిపోతున్నారు.
ఇన్ ఏ మేజర్ పాలసీ రివర్సల్ ఆఫ్టర్ 32 ఇయర్స్, 32 సంవత్సరాల తర్వాత పాలసీని రివర్స్ చేసుకుంది. చైనా ఈజ్ సెట్ టు ఇంపోజ్ ఏ ట్యాక్స్ ఆన్ కండోమ్స్ ఇన్ అన్ ఎఫర్ట్ టు బూస్ట్ బర్త్ రేట్స్ అమెడ్ స్టడీ డిక్లైన్. తగ్గుతూ ఉంది, జనన రేటు తగ్గుతూ ఉంది, స్టడీగా తగ్గుతూ ఉంది. దాన్ని అధిగమించాలి అని అంటే కండోమ్స్ని వాడద్దు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఒకప్పుడు కండోమ్స్ని ఫ్రీగా ఇచ్చి వాడమని చెప్పేవాళ్ళు, కానీ ఇవాళ కండోమ్స్ మీద ట్యాక్స్ వేస్తూ ఉన్నారు. కండోమ్స్ మీద ట్యాక్స్ వేసి వాటిని కొనుగోలు చేయకుండా వాటిని వాడొద్దు అని చెప్పి చెబుతున్నారు. స్టార్టింగ్ January 2026 అండర్ ద న్యూలీ రివైజ్డ్ వాల్యూ ట్యాక్స్ యాడెడ్ ట్యాక్స్ లా, చైనీస్ సిటిజన్స్ విల్ బి రిక్వైర్డ్ టు పే 13% ఆఫ్ levy ఆన్ ఆల్ contraceptive items including condoms. So these protective have enjoyed tax-free status since 1993. 1993 నుంచి ఇవన్నీ కూడా ట్యాక్స్ ఫ్రీ తోటి లభించేవి, కానీ అట్ట కాదు. సెకండ్ లార్జెస్ట్ ఎకానమీగా ఉంది ఇది. ప్రమోటెడ్ బర్త్ కంట్రోల్ అండర్ ద స్ట్రింజెంట్ వన్ చైల్డ్ పాలసీ ఇంప్లిమెంట్ 1980 నుంచి 2015 వరకు ఒక చైల్డ్ అనేది ఇంప్లిమెంట్ చేసింది. ఇప్పుడు దాన్ని లిఫ్ట్ చేసేసింది. ఇప్పుడు బూస్ట్ ఇస్తుంది, మీరు కనండి 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 అని చెప్పి చెబుతుంది. సో ఇక న్యూ బాండ్స్ ఉండాలి, క్యాష్ రివార్డ్స్ కూడా ఇస్తున్నారు. న్యూ బాండ్స్కి క్యాష్ రివార్డ్స్ లోకల్ గవర్నమెంట్ ద్వారా. తర్వాత ఎక్స్టెన్షన్ ఆఫ్ పేరెంటల్ లీవ్స్ ఇస్తున్నారు, పేరెంట్స్కి లీవ్స్ ఇస్తున్నారు. అండ్ డిస్కరేజింగ్ అబార్షన్స్ అనేవి ఉండకూడదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. మెడికల్లీ నెసరీ, ఒకవేళ మెడికల్గా నెసరీ అయితే తప్ప అబార్షన్ చేయొద్దని చెప్పి అక్కడ ఉన్న హాస్పిటల్కి ఆల్రెడీ ఇప్పటికే ఆర్డర్స్ పాస్ చేశారు. చైనీస్ బర్త్ రేట్ ఎలా తగ్గింది అని అంటే చూడండి, చైనాస్ పాపులేషన్ ఫాలింగ్ ఫర్ ఏ థర్డ్ కాన్సెక్యూటివ్ ఇయర్. అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ వరుసగా 3 సంవత్సరాల నుంచి తగ్గుతూ వస్తుంది. ఇన్ రిపోర్ట్ ఇన్ జనవరిలో వచ్చిన రిపోర్ట్ ప్రకారం నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ అనౌన్స్ ఏం చేసిందంటే టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ద ఏషియన్ గెయిన్ డ్రాప్డ్ బై 1.39 million to 1.408 billion in 2024 compared to the 4.40 billion in 2023. The total number of births in the country was 9.54 million versus 9.2 million in 2023. According to the report, the birth rate rose to 6.77 births per 1,000 people in 24 versus 1,000 people in 2023. 2023 కన్నా కూడా 2024లో ఇంకా తగ్గింది బర్త్ రేటు. సో వరుసగా బర్త్ రేట్ తగ్గుతూ వస్తున్నటువంటి క్రమంలో చైనా గవర్నమెంట్ ఇప్పుడు పాపులేషన్ పెంచుకునేటువంటి కార్యక్రమంలో ఇన్సెంటివ్స్ ప్రకటిస్తుంది. పిల్లల్ని కంటే కనుక పేరెంట్స్కి సెలవులు ఇవ్వటం, చైల్డ్ కేర్ సెంటర్స్ పెట్టడం, అలాగే పిల్లలకి ఒక డిపాజిట్స్ చేయటం, ఇలాంటివన్నీ కూడా తీసుకొస్తున్నారు. జర్మనీ కూడా ఇదే పరిస్థితిలో ఉంది. అమెరికా కూడా పిల్లలను కనండి అని చెప్తుంది. ప్రపంచవ్యాప్తంగా పునరుత్పత్తి అనేది తగ్గిపోతుంది, జనన రేటు పడిపోతుంది. యావరేజ్ రేటు 2% ఉండాలి, బట్ దానికంటే తక్కువగా ఉంది. 1.9 ఈవెన్ ఇండియాలో కూడా 1.9 పడిపోయింది. 1.6 అమెరికాలో అయితే 1.7 అట్టుంది. సో రాబోయే రోజుల్లో మానవాళి అనేది తగ్గిపోతూ ఉంది, జనన రేటు తగ్గిపోతుంది. ఇది ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు 4-5 సంవత్సరాల క్రితం గ్రహించి ఆల్రెడీ భారతీయులకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్తూ వచ్చారు. అందుకే చైనా బాబుకి లింక్ అని చెప్పి నేను చైనా బాబు అని టైటిల్ పెట్టడం జరిగింది. సో కాబట్టి మీరు పిల్లల్ని కనండి, మేము చూసుకుంటాం అని చెప్పి ప్రభుత్వాలు ముందుకు వస్తున్నటువంటి సిచ్యువేషన్లో పిల్లల్ని కనడానికి ఇప్పుడు ఉండేటువంటి యూత్ ముందుకు వస్తారా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.